హాయ్ అండి. నమస్తే. శుభోదయం. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇదైతే పొద్దున్నే అనమాట. ఈరోజు పొద్దున్నే వీడియో అండి ఇది. ఈరోజు పొద్దున్నే ఇంకా టిఫిన్‌లోకైతే ముక్కలైతే మగ్గబెడుతున్నాననమాట పచ్చడి చేయడానికి. పత్యాలు ఎక్కువైపోయినాయండి ఇంట్లో. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకైతే హెల్త్ బాగుండట్లేదు. నిన్నంతా కూడా హాస్పిటల్‌లోనే అయిపోయింది. ఇంకా ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేదనమాట. ఒంట్లో బాలేదు. ఇంకా ఈరోజైతే వంట అయితే స్టార్ట్ చేశాను. అదే పని సరిపోయిందనమాట. ఇంకా బయటికెళ్ళి వచ్చిన తర్వాత ఒకటే ఒళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి నాకైతే మాత్రం. ఇంకా ఒక బ్లౌజ్ అయితే వర్క్ చేశాను కానీ ఇంకా ఇంట్లో పని అయితే నెమ్మదిగా చేసుకున్నాను కానీ మిషన్ అయితే ఎక్కలేదు. ఒక బ్లౌజ్ కూడా కుట్టలేదు. పండగ నెల ఇంకా ఎలా వెళ్తుందో ఎలా జరుగుద్దో ఏమో అనిపిస్తుంది ఈ వారం రోజులు కూడా. ఇంకా అందరికీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఈరోజు వంట అయితే మాత్రం ఇంకా చట్నీ తినకూడదన్నమాట. పత్యం చేయాల్సిన పరిస్థితి. ఇంకా టమాటా పచ్చడి చేస్తున్నాను. టమాటాలో అలాగే వంకాయలు పచ్చిమిరకాయలు మగ్గబెట్టి అందులో కాస్త ఉప్పేసి పచ్చడి చేస్తాను. ఇంకా అన్నంలో కూడా ఉంటుంది. అలాగే టమాటా పప్పు చేస్తున్నాను. అలాగే బాక్స్ కట్టడానికి కొంచెం బియ్యం కూడా అందులోనే కడిగి పెట్టేసాను అనమాట. ఇంకా కాసేపటికి ఇంకా పప్పు అన్నం కూడా అయిపోద్ది. ఇది కాస్త చట్నీ చేసేస్తే ఇంకా ఇడ్లీకి అయితే పప్పు రుబ్బాను అనమాట నిన్న. మేమైతే ఎప్పటికప్పుడు ఏ రోజుది ఆ రోజైతే రుబ్బుకుంటామండి. ఒక 4 రోజులు నిల్వ పెట్టేటట్టు అయితే నేనైతే రుబ్బను అనమాట. ఇంకా అప్పటికప్పుడే రుబ్బుకుంటాము. ఇది చలికాలం కావటంతో బాగా జలుబు చేసింది నాకు. మంచులో లెగవటం అటు ఇటు తిరగటం అయితే జలుబు చేసింది బాగా. ఇంకా ఒంట్లో బాగాలేదండి. బాగా బారకంగా ఉందన్నమాట. ఇంకా ఎలా ఉన్నా కూడా ఇంకా ఇంట్లో మన పనులు మనకి తప్పవు కదా. ఇంట్లో నేనే పడుకుంటే ఇంకా చేసేవాళ్ళు ఎవరో ఉండరు. ఇంకా బాగున్నా బాగుండకపోయినా ఇంట్లో అయితే తప్పదన్నమాట. టైంకి లేవాలి. మరీ లేవలేని పరిస్థితి ఏం కాదులే కానీ. అలాగే నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళామండి. ఇంకా పొద్దున్నుండి 3:30 అయిపోయిందనమాట. ఇంకా పొద్దున వెళ్తే చాలామంది ఉన్నారండి హాస్పిటల్లో. అయితే ఇదే చలికాలం కదా, ఎవరి కాళ్ళకి ఒంట్లో బాగుండట్లేదేమో అనిపించింది నాకు. ఈ మంచులో తిరగటం ఇంకా వాతావరణాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి అందరికీ ఒకేసారి జ్వరాలు జలుబులు ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా నేనైతే మాత్రం ఇడ్లీ అయితే వేయడానికైతే ఇదిగో పిండి అయితే కలుపుతున్నాను. రోజు మీద ఈరోజు కొంచెం ఎక్కువ అనమాట. కొంచెం త్వరగా పని చేసేసుకుని అలాగే మిషన్ కాడికి వెళ్దామని చెప్పి కొంచెం గబగబా అయితే చేస్తున్నాను. గబగబా చేసినప్పుడే ఆలస్యం అవుతూ ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే ఈ వంట అయితే గబగబా పూర్తి చేసేస్తాను. పాలు అయితే మిగలలేదండి ఈరోజు. రాత్రి ఉన్నాయి. అలాగే మళ్ళీ రాత్రికి కూడా ఉంచుకుంటాము. ఇంకా మిగలలేదన్నమాట ఈరోజు. ఏదైనా ఒక పూట అయితే ఉంచుకోవడానికి చూస్తాను. ఇంకా ఎక్కువ చాకిర్లే అని చెప్పి నేను 2 పూటల ఇంకా మిగిలితే తప్పదులే కానీ మిగలకపోతేనే బాగుండు అనుకుంటాను. ఒక్కొక్కసారి అయితే మాత్రం ఈ మంచుకి పెరుగు కూడా వేసుకోవట్లేదు. వేడివేడిగా కొంచెం పాలు ఏమన్నా తాగితే తాగుతున్నారో, ఒక్కొక్కసారి అది కూడా తాగట్లేదు. ఇంకా నాకైతే మాత్రం ఇంకా వంట అయితే సింపుల్గానే కంప్లీట్ చేస్తున్నాను. ఈ టమాటా పచ్చడి అలాగే టమాటా పప్పు అంతే ఇంకా ఈరోజు కూరలు. అలాగే నిన్నైతే మాత్రం హాస్పిటల్కి వచ్చామండి. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. పొద్దున్నే 10ంటికి వచ్చాము. ఇంటికి వెళ్ళేసరికి 3 దాటిపోయిందనమాట. ఇంటికి వచ్చి ఇంకా స్నానాలు చేసి లోపలికి వచ్చేసరికి 4 అయిపోయింది. ఇంకా బయటే తిన్నామన్నమాట. భోజనం కూడా తీసుకెళ్ళలేదు. ఏంటంటే మా బాబుకి టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి. ఒకటే జ్వరాలు ఒకటే దగ్గులు అయిపోతున్నాయి. నేనెట్టా అనుకోలేదు, మామూలు జ్వరం ఏమోలే అనుకున్నాను. కానీ టైఫాయిడ్లోకి వెళ్ళిందంట. కొంచెం పత్యాలు చేయాలి. హాస్టల్లో తిండి తిని వచ్చాడు. మళ్ళీ చప్పటి కూరలు తప్పట్లేదు. కొంచెం బాధగా అనిపిస్తుంది. అక్కడ ఉంటే ఇంకా చప్పటి కూరలు తప్పేది కాదు. ఇక్కడ ఉంటే ఏమైనా కొంచెం పిల్లలు తినే ఏదైనా చేసి పెట్టాలి అనుకున్నాను. కానీ ఈ వాతావరణం సహకరించక మళ్ళీ టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఇంకా కొన్ని రోజులు పత్యం చేయాలి, తప్పదు.
ఓకే. ఓకే అండి. ఇంకా వర్క్ విషయానికొస్తే మాత్రం నిన్న వచ్చిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోకోకుండా ఈ డిజైన్ అయితే వేశానండి. ఇంట్లో చూసుకుంటా, అలాగే కస్టమర్‌కి ఇంకా ఏం అందించాల్సినయి ఏమున్నాయో చూసుకుంటా, వాటికి థ్రెడ్స్ సెలెక్షన్ చేసుకుంటా ఇదైతే వేశాననమాట. కలర్స్ అయితే మాత్రం పింకు, అలాగే కనకాంబరం కలరు, ఇంకా సిల్వర్ ఉందనమాట. అలాగే దీంట్లో మాత్రం ఇది మాత్రం శారీలో వచ్చిన బ్లౌజే అండి. శారీలో వచ్చిన బ్లౌజ్‌కి మనకి కనిపించుకోకుండా చిన్న డిజైన్ అయితే ఉంటదనమాట. దీనికైతే మాత్రం ఒక డ్రాప్ లాగా ఉందనమాట డిజైను. అయితే డ్రాప్ లాగా ఉంది. ఉన్నది నిలువు వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే హ్యాండ్‌కి నిలువు వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్‌లో కూడా నిలువు వచ్చేలాగా చూసుకోవాలి. అలా చూసుకుని 2 కూడా ఇలా ఒకే వైపు వచ్చేలాగా, ఒకే వైపు చూసేలాగా వేయాల్సొచ్చింది. హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా. హ్యాండ్స్ ఏమో పెద్ద బార్డర్ మీద ఏసాను. బ్యాక్ పార్ట్ ఏమో ఇదే లైన్‌లో ఇలాగే నిలువుగా వచ్చేలాగా చూసుకుని ఇంకా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసానండి. కలర్స్ అయితే కనకాంబరం, పింకు, సిల్వర్ వేశాను. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను డిజైన్ ఎలా వేశానో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.